గుండె నిండా గుడిగంటలు మే 21 ఎపిసోడ్. సత్యం డబ్బు తిరిగి ఇచ్చేసిన శివ. గుణ వేట తప్పదు సుమి. మీనా పుట్టింటికి వెళ్ళి శివతో గుణ దగ్గర జాబ్ చేయొద్దు అని చెబుతుంది, కానీ వినడు శివ. సీన్ కట్ చేస్తే చాలు. రాజేష్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే గుణ శివ అక్కడికి బండి మీద వస్తారు. హీరోల్లా బిల్డప్ కొడుతూ ఈ క్రమంలోనే నేటి కథనంలో ఈ సీన్ కీలకంగా మారింది. శివ గుణ అక్కడ బండి దిగి రావడం దగ్గర నుంచి బాలు మౌనంగా కోపాన్ని ఆపుకుంటూ ఉంటాడు. గుణ వాళ్ళ దగ్గరికి వచ్చి రాజేష్ వాళ్ళతో, మీ హీరో మీ అప్పులు తీర్చేశారు కదా, చాలా హ్యాపీగా ఉన్నట్లున్నారు అంటాడు. దాంతో బాలు స్నేహితుల్లో ఒకడు, మేము ఎలా ఉంటే నీకెందుకు, నీ డబ్బులు నీకు వచ్చాయి కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అంటాడు కోపంగా. మిమ్మల్ని చూడకుండా ఉండలేక అని వెటకారంగా మాట్లాడతాడు గుణ. కొంచెం ఎక్కువైంది, తగ్గించుకుంటే మంచిది అంటాడు రాజేష్ కోపంగా. లేకపోతే మీకోసం ఎవడు వస్తాడురా, మేము వచ్చింది మీ హీరో కోసం అంటాడు గుణ. వెంటనే బాలు, నువ్వు ఇచ్చింది తిరిగిద్దామని వచ్చామంటాడు గుణ. రే అంటూ అరుస్తాడు బాలు కోపంగా. ఆవేశపడకు, మన లెక్కల తర్వాత చూసుకుందాం. శివ నీతో ఎందుకు మాట్లాడాలంట అంటాడు గుణ. వెంటనే శివ జేబులోంచి ₹1,00,000 కట్ట బయటకు తీసి పక్కనే ఉన్న కారు మీద పెట్టి, ఇది నేను కొట్టేశానని కదా నువ్వు నా చేయి విరగొట్టావు, నేను నీ డబ్బులు తిరిగిస్తున్నాను, నా చేయి తిరిగి ఇవ్వగలవా అంటాడు శివ కోపంగా. బాలు కోపంగా చూస్తుంటే, ఇవ్వలేవు కదా, తీసుకో, ఏంటి వద్దా, నో ప్రాబ్లం, నేను తీసుకుంటానంటూ శివ డబ్బును తిరిగి తీసుకోబోతాడు. వెంటనే బాలు, ఇది మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బు, ఆయనకే చేరాలి అంటూనే, రే రాజేష్, నేను దొంగలను నమ్మను, ఈ డబ్బు లెక్క పెట్టు అంటూ గట్టి చురకే వేస్తాడు బాలు. రగిలిపోతాడు గుణ. నీ డబ్బు నీకు ఇచ్చేశాను, ఇక నీకు నాకు మధ్య ఏం లేదు, ఇక నా విషయాల్లో జోక్యమైతే నేను ఊరుకోను అంటాడు శివ. రే బచ్చా, నువ్వు ఇంకా ఎదగాలిరా, నేను కొట్టింది డబ్బులు కొట్టేసినందుకు మాత్రమే కాదు, మొక్కై వంగనిది మానే వంగునా అంటారు కదా, ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే పెద్దయ్యాక ఇక వంగవు కదా, అందుకే కొట్టాను అంటాడు బాలు. నేను ఎలా తయారవుతానో నా ఇష్టం, ఇది నా లైఫ్, అనవసరంగా కలగజేసుకోకు, మా అక్కను ముందు పెట్టి తనతో నాకు సలహాలు ఇప్పించడానికి ట్రై చేయకు అంటూ రెచ్చిపోతాడు శివ. ఈ క్రమంలోనే గుణ ముందుకు వచ్చి వేలు చూపించడంతో బాలు వాడి కాలర్ పట్టుకుంటాడు. రాజేష్ వాళ్ళు ఆపుతారు. ఇక శివ బాలు చాలాసార్లు చెప్తాడు, నేను మీ అక్కకి ఇంకా ఏం చెప్పలేదు, అయినా శివ నమ్మడు. నాకు నచ్చినట్లు నేను ఉంటాను, నేను చేసే పనులు నీకు తెలిసినట్లు ఉండు, అంతే. కలగజేసుకుని పోలీసులకు చెప్పాలనుకున్నా నాకేం నష్టం లేదు, నన్ను నా గుణ కాపాడుతాడు, గుర్తుపెట్టుకో అంటూ పొగరుగా వెళ్ళిపోతాడు గుణతో పాటు. దాంతో రాజేష్ అయోమయంగా, ఏంట్రా వీడు నీతో మాట్లాడాలంటే మేమే కాస్త ఆలోచిస్తాం, వీడేంట్రా ఇలా గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు అంటాడు బాధగా. వీడి మీద నాకు కోపం రావడం లేదురా, ఏమైపోతాడో అని బాధగా ఉంది, భయం వేస్తుంది, పాపం రా, వీడి అమ్మ నిజం తెలిస్తే ఏమైపోతుందో అని భయంగా ఉంది అంటూ బాధపడతాడు బాలు. ఇక బాలు ఇంటికి వెళ్ళి తండ్రి చేతిలో ₹1,00,000 పెట్టి, నాన్న ఇది నీ కష్టార్జితం, అప్పుడు మనం వడ్డీ కట్టడానికి వెళ్ళినప్పుడు డబ్బు కొట్టేశారు కదా దొంగలు, ఆ దొంగలు దొరికారు, మొత్తం డబ్బు తిరిగి ఇచ్చేశారు అంటూ అబద్ధం చెప్తూనే డబ్బు సత్యానికి ఇస్తాడు బాలు. అయితే ప్రభావతి అనుమానంగా, దొంగలు దొరికేశారా, పోలీస్ స్టేషన్లో ఉన్నారా అంటూ ఆరా తీస్తుంది. ఏమో, పోలీసులు పిలిచి డబ్బు తెచ్చేశాను అంటూ అబద్ధం చెప్తాడు బాలు. అక్కడితో కథనం అయిపోతుంది. అయితే గుణ మాత్రం బాలుతో మాట్లాడేటప్పుడు మన లెక్కల తర్వాత చూసుకుందాం అంటాడు. ఆ రోజు కూడా బాలు గుణ కాలర్ పట్టుకున్నాడు. ఈ క్రమంలోనే గుణ మరింతగా పగను పెంచుకోవడం ఖాయం. పైగా ఈ సీరియల్లో అసలు సిసలు విలన్ లేని క్రమంలో గుణను విలన్లా మార్చే అవకాశం కూడా లేకపోలేదు డైరెక్టర్కి. పైగా గుణ దగ్గర రోహిణి సంతకాలు చేసి అప్పు చేసింది కాబట్టి వాటిని వాడుకొని ఏదైనా దెబ్బ కొట్టొచ్చు. ఏది ఏమైనా గుణ మాత్రం బాలుని దెబ్బ తీయడానికి ప్రయత్నించడం పక్కా. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సమ్ అని కానీ. థ్యాంక్ యూ.